శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో సాధకులను, మరెందరో గురువులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని తీసుకుంటూనే ఉన్నాం. గతంలో ఒకసారి గురువుగారు ఆంజనేయ శర్మ గారు మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ ధ్యాన మార్గానికి, ఈ ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించినటువంటి ఎన్నో నిగూఢమైనటువంటి రహస్యాలను మనకు తెలియజేశారు. కానీ ఇలాంటి వారు దాదాపుగా ఒక 40 సంవత్సరాల పైగా సాధనా జీవితమే ఉన్నటువంటి వారు చెప్పే విషయాలకి అంతుండదు. నిత్యము ఎన్నో ప్రశ్నలు మన లోపల ఉద్భవిస్తూనే ఉంటాయి. వాటన్నిటికీ సమాధానాలు సరైన గురువు ద్వారా తెలుసుకోవాలి అని మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అందుకనే మరొక ప్రయత్నంగా మనం ఈరోజు ఆంజనేయ శర్మ గారిని కలవడం జరిగింది. వారి నుంచి ఈ మధ్య కాలంలో మనకి వచ్చినటువంటి సందేహాలని వారిని అడిగి నివృత్తి చేసుకుందాం. ఇదంతా కూడా మన సాధకులకి సంబంధించినటువంటి విషయాలే, సాధకులకు మాత్రమే ఉపయోగపడే విషయాలు. నమస్కారం గురుగారు. సార్ నమస్కారం సార్. చాలా సంతోషం అండి, మీరు మాకు సమయం ఇచ్చారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని కలవటం. గురుగారు, ఆది అనేది ఒకటి ఉంటుంది దేనికైనా సరే సార్. అలాగా ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఇప్పుడున్నటువంటి ఈ నవయుగానికి సంబంధించి, అంటే న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అంటారు కాబట్టి నవయుగానికి సంబంధించి ఆద్యం ఏదైనా తీసుకుంటే మనం పతంజలి మహర్షి గారిని తీసుకుంటాం సార్. వారు అష్టాంగ యోగ మార్గాన్ని మనకి బోధించారు సార్. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి సార్, అంటే మీరు ఎంతోమందికి చెప్తా ఉంటారు ఈ సొసైటీలో మీకు సంబంధించి, అంటే మీరు చెప్పినటువంటి శ్వాసమేత ధ్యాస ధ్యాన మార్గం ఏదైతే ఉందో ఇది పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగ మార్గంలో 7వ ప్లేస్లో ఉన్నటువంటి ధ్యానం నుంచి మొదలు పెట్టిస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ముందు అన్నీ పాటించకుండా డైరెక్ట్ ధ్యానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల ఎలాంటి పరిణామాలు వీళ్ళందరూ సాధకులు ఎదుర్కొంటున్నారు? చాలా శాతం జనాలు అనుకోవటమే కరెక్ట్ సార్. ఉన్నది సరళంగా చెప్పాల్సి వస్తే అందరూ అనుకుంటున్నట్టు సార్, ఉన్నట్టుండి 7వ స్థానం నుంచి మొదలుపెట్టి మిగతా మొదటి మీరు అన్నట్టు యమ నియమాలు ఇవన్నీ కూడా ప్రత్యాహారం ఇవన్నీ కాకుండా స్టెప్ వైజ్గా ప్రాక్టీస్ చేసుకోకుండా ఒకటేసారి ధ్యానం నుంచి మొదలు పెట్టడం అనేది అది అందరికీ ఆమోదయోగ్యంగా లేదు సార్. అది మొదటి పాయింట్. ఆయన ఏ ఉద్దేశంతో 7వ పాయింట్ నుంచి అంటే ధ్యానము మొదలు పెట్టేసి యమ నియమాలు అనేది ఆటోమేటిక్గా మనకు సాధన ద్వారా లభిస్తాయి అని చెప్పడం అనేది, ఆయన ఉన్నటువంటి స్థితిలో నా స్థితిలోనే అందరూ ఉన్నారు, లేదా అటువంటి స్థితిలో ఉన్న వారిని ఆయన సెలెక్ట్ చేసుకొని చెప్పడం జరిగిందేమో అని నా అభిప్రాయం. కానీ పద్ధతి ప్రకారం చూస్తే ఆది గురువు అయినటువంటి ఒక రకంగా పతంజలి, శివుడు మనం ఆది యోగి ఆది గురువు అంటాం. పతంజలి వారిని కూడా వారు చెప్పిన పద్ధతి నా వ్యక్తిగతంగా 100% సరైన పద్ధతి అని నేను తెలుసుకున్నాను సార్. మీరు ఎక్కడి నుంచి ప్రారంభించారు? సారు దగ్గరికి వచ్చే సమయానికి నేను వేరే గురువుల దగ్గర సాధన చేయటం మొదలుపెట్టాను. పత్రి సార్ దగ్గర రావడానికి ముందు అక్కడ చేసింది ఏంటంటే యమ నియమాల మీద బాగా దృష్టి పెట్టేవాళ్ళు ఆ గురువులు. అంటే పోయిన రోజే ధ్యానము లేకపోతే ఇంకొక పద్ధతి నేర్పించకుండా 6 నెలలలో 1 year కొంతమంది 2 సంవత్సరాలు ఇటువంటి వాటి మీద వారు శిక్షణ ఇచ్చి తర్వాత ఎప్పుడో ధ్యానం గురించి చెప్పడం జరిగిందండి. కాబట్టి కొద్దిగా నాకు బేసిక్స్ యమ నియమాల గురించి ఆ పద్ధతిలో ఉన్నానేమో అనుకుంటున్నాను నేను. అంటే సార్ దగ్గర రావడానికి ముందు 15 ఏళ్ళు, ఆల్మోస్ట్ నా వయసు 10 ఏళ్ళు అనుకుంటాను. అప్పటి నుంచి అనుకోకుండా ఈ దారిలోకి రావటం. నా మొదటి గురువు వచ్చి చిన్న జీయర్ స్వామి, ఇప్పుడు అందరికి తెలిసిన ఆయనే. ఆయన ఒక రకంగా బంధువు కూడా కావటం వల్లనే ఇంట్లో నుంచే ఆ శిక్షణ మొదలైంది. అక్కడ అంతా కూడాను ఈ యమ నియమాలకు సంబంధించిందే ఎక్కువ ఉంటుంది. విచిత్రంగా పత్రి సార్ దగ్గరకు వచ్చిన ఒక 1 year వరకు కూడా మరి ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు. వారు నాకు ఈ యమ నియమాల్లోనే ఎక్కువ సాధన శిక్షణ ఇస్తూ వచ్చారు. ఒక 1 year తర్వాత నన్ను పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయమని చెప్పడం జరిగింది. ఆ కారణం కూడా తోడైనందువల్ల యమ నియమాలు అనేది ధ్యానానికి ముందు చాలా ముఖ్యమైనటువంటిది.
ప్రత్యాహారం అనుకోండి, ఇంకా మిగతా ప్రాణ అన్ని కూడా ప్రత్యాహార. ఆ పద్ధతి ఒక సాధకుడికి చక్కటి దశ నిర్దేశం చేస్తుందని నాకున్న చిన్న సాధనలో అర్థమైంది. ప్రారంభమే ధ్యానం నుంచి చేస్తున్నారు కదండి మరి. మరి వీళ్ళు ఈ ధ్యాన సాధన ద్వారా ఏదైతే జరుగుతున్నదో అదంతా కరెక్ట్గానే ఉపయోగించుకుంటున్నారా? మరి ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియకుండాను. ప్రపంచం జనాల గురించి చెప్పే అర్హత నాకు ఉందని అనుకోను. మీరు అడిగిన దానికి నాకు అన్వయించుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. మనిషికి ముఖ్యంగా 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాల్లో ఎక్కడో ఒకరు ఉంటారని తెలిసింది. ఉదాహరణకి తమో గుణం అనుకుందాం, రజోగుణము, సాత్విక గుణం సరే సరే, శుద్ధ సాత్వికం మరి సరే సరే. ఒక సాధకుడు ధ్యానం చేసేవాడు గన తమో గుణం నుంచి ప్రాక్టీస్ చేస్తే, చక్కగా చెప్పినట్లు ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే, అతను కూడా ధ్యానము ఎందుకు చేస్తున్నాము అనే విషయం మనం ఆలోచన చేస్తే అందరి యొక్క టార్గెట్ ఒకటేనేమో అని నేను అనుకుంటున్నాను. నేనెవరని తెలుసుకోవటం. ఆ తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా చేస్తే నేను ఎవరు అని తెలుసుకునే అవకాశము 100% ఉందని నాకు అర్థమైంది. అదేవిధంగా రజోగుణం మనకు కొద్దిగా అర్థం కావడానికి చెప్పాల్సి వస్తే కుంభకర్ణుడు, రావణుడు. కుంభకర్ణుడు తమోగుణ సంపన్నుడు అని మనం విన్నాం. అంటే నేను సుఖంగా ఉంటే చాలు, ప్రపంచం ఏమైనా పర్వాలేదు. రజోగుణం అంటే తెలిసిందే, నేను బాగుండడానికి ప్రపంచాన్నంతా నాశనం చేసేదానికి రెడీ. మరి కుంభకర్ణుడు, రావణుడు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి ధ్యానం చేశారు. ఇంకొక పరంగా చెప్పాలంటే తపస్సు చేశారు అని కూడా విన్నాం. శివుడి యొక్క దర్శనమైంది, సాక్షాత్కారమైంది అని కూడా మనం విన్నాం. అంత సాధన చేసి సాక్షాత్తు శివుడి సాక్షాత్కారమై దర్శనమైన తర్వాత ఇంకా చెప్పాలంటే నేను ఎవరు అనే ఆత్మజ్ఞానం సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత కూడా మరి ఏదో ఒక పొరపాట్లు చేశారని మనం విన్నాం. మనకు తెలిసిన భారతీయ సాంప్రదాయంలో ఒక పెళ్ళైన స్త్రీనో ఇంకొక స్త్రీని ఒక తల్లిలాగానో చెల్లిలాగానో చూడటం అనేది మన సాంప్రదాయం. అంత జ్ఞానం పొంది ఆయన బ్రహ్మ, రావణుడు కాకుండా రావణ బ్రహ్మ అంటే ఆయన ఇంకొక సృష్టి చేయగలడు విశ్వామిత్రలాగా అనేటువంటి అంత హై ఎన్లైటెండ్ అయినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక మహానుభావుడు మరి ఒక చిన్న విషయంలో, సీత అనేటువంటి విషయంలో అప్పటికే ఆయనకి లోకాలలో ఎంతో మందిని తీసుకొచ్చి తన భార్యలుగా, మనం అనుకున్నట్టు మండోదరి కాకుండా ఎంతో మంది భార్యలు ఉన్నారు, అప్సరసులు ఉన్నారు. అయినా కూడా అంత ధ్యానం చేసి కూడా సీత అనేటువంటి ఒక మానవ కన్యను తీసుకొచ్చి ఆయన జీవితం ఏమైంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఒక రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి నా సుఖం కోసం ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తాను అనే ఆలోచన ఉన్న వ్యక్తి ధ్యానము చేసిన ఆత్మజ్ఞానం పొందుతాడు. కానీ ఈ గుణం రజోగుణం కనుక తొలగించుకోకుంటే వాడి వల్ల ప్రపంచానికి తీరని నష్టము, అతని వల్ల ప్రపంచానికి సమాజానికి మహానాశనము అనే విషయం మనకు కొన్ని వందల వేల సార్లు నిరూపణ అయింది. అలా కాకుండా యమ నియమాల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ధ్యానం దగ్గరకు వచ్చే వరకు ఉన్న గుణం అంటే పుట్టుకతో వచ్చిన గుణం తమో గుణం పూర్తిగా పోతుందని నేను నమ్మను. అదేవిధంగా రజోగుణం కూడా పోదు. పెద్దవాళ్ళు మునుపటికి చెప్పారు, పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు గుణాల గురించి. దాన్ని గుణాతీతం అనుకుంటే దానికి ధ్యానముతో పాటి తర్వాత సమాధి అన్నారు చూడండి. సమాధి అంటే నాకు నేను సింప్లిఫై చేసుకుని అనుకున్న మాట ఏంటంటే నేను ఒకడు ఉన్నాను అనేటువంటి సృహ కోల్పోయి ఉండటం, ఆలోచన రహిత స్థితి ధ్యానం. అదేవిధంగా నేను ఒకడు ఉన్నాను అనేటువంటి స్థితి కూడా దాటడం. అంతర్ముఖమైన తర్వాత ఆలోచన రహిత స్థితి దాటిన తర్వాత అంతర్ముఖమైన తర్వాత నేను శరీరము కాదు అనేది ప్రాక్టికల్గా తెలుసుకుంటాను. అయినా కూడా ఆత్మ ప్రయాణాలు ఏదో ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు కదా, ఆ టైంలో కూడా నాకు ఒక శరీరం ఉంది అనేటువంటి సృహ సంపూర్ణంగా పోదు. అందువల్లనే కొత్తగా సూక్ష్మ శరీర యానం చేసే వాళ్ళకి బయటగా వచ్చిన తర్వాత లోపలికి రావడానికి అంటే లోపలికంటే మరి శరీరంలోకి పోవడానికి విపరీతంగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలా సాధన చేసే కొద్దీ అది అలవాటు చొప్పున సాధన వల్ల
సంపూర్ణంగా పోవటము, సంతోషంగా రావటం జరుగుతుంది. మూడో స్థితిలో కంట్రోల్డ్ యాస్ట్రల్ ట్రావెల్ అని జరుగుతుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏమి సమాచారం రాబట్టాలో, అంటే జ్ఞానము అని చెప్పి శరీరం నుంచి బయటకు వచ్చి అక్కడికి వెళ్ళి మనకు కావలసిన జ్ఞానం రాబట్టుకొని మరి తిన్నగా శరీరంలోకి వస్తాం. ఇంత జరిగిన తర్వాత కూడా నేను శరీరంతో కనెక్ట్ అయి ఉన్నాననేటువంటి స్పృహ సాధకుడికి పోదు. మరి దానికి ఏమి చేయాలంటే దానికి వేరే మార్గం లేదు, సాధన చేయాలి. సాధన చేయటం ద్వారా కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఉదాహరణకి నేను శరీరం కాదు, థియరిటికల్ కాదు, ప్రాక్టికల్గా. థియరిటికల్గా మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు కొన్ని వందల సార్లు ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి కదా సార్, టీవీ అని అది అని ఇది ఉన్నాయి. అలా కాకుండా ప్రత్యక్షంగా తెలుసుకుంటే, చావు పేపర్ చూసేటప్పుడు చాలా దగ్గరలో జరుగుతుంటే మనం చదివి ఒక కప్పు కాఫీ ఎక్కువ తాగి మడిచిపెట్టేస్తాం. దాని గురించి కొంతమంది 2 నిమిషాలు ఆలోచిస్తారు, అయ్యో పాపం కేరళలో ఇంతమంది పోయారు ఇప్పుడు రీసెంట్గా, తర్వాత మర్చిపోతాం. అదే చావు నా ఇంట్లో జరిగితే, లేదు అదే చావు నా వరకు వస్తే, ఆ ఆలోచన ఎట్లుంటుందో అనేది మన అందరికీ అనుభవం. ప్రతి ఇంట్లో చావు ఉంది. అట్లా నేను శరీరం కాదు అనే భావన వచ్చిన తర్వాత చాలా రకాల సంబంధించిన ప్రాపంచిక సంబంధాలు తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి తెగిపోవడానికి మనం మరింత సాధన చేయాలి. సాధన అంటే ధ్యానం కాదు. ధ్యానం మహా అంటే ఏదో ఈ సంఘంలో ఉన్నాం కాబట్టి 3 గంటలు అంటే నా వరకు, అంతకంటే నేను ఎక్కువ చేయలేను. మిగతా 10-15 గంటలంతా కూడా సంఘంలో నేను ఉంటాను. ప్రస్తుతానికి మీతో ఉన్నప్పుడు మీతో నేను ఎలా వ్యవహరించాలి, మిమ్మల్ని ఏ రకంగా చూడాలి, తర్వాత మాట వినటం, ఎలాగే వినాలి మీ మాటలు. అంటే మీరు ఏదో చెప్తున్నారు వింటున్నానని కాదు, 100% మీరు ఏం మాట్లాడినా నాకు ఏమి నచ్చుతుందో ఆ రకంగా నేను మార్చుకొని వింటాను. ఇదొక విచిత్రమైన జోక్ అనుకోవచ్చును. దానికి మహానుభావుడు ఓషో చెప్పే ఉన్నారు, నో బడీ లిజన్స్. విన్న వాళ్ళంతా వాళ్ళకి అనుకూలంగా వింటారు. 10 మాటలు చెప్తే 9 మాటలు గాల్లోకి వెళ్ళిపోతాయి, ఒక్క మాట వాడికి నచ్చింది కాబట్టి చేస్తారు. అదేవిధంగా ఏం మాట్లాడాలి అనేది నోరుంది నాలుగు ఉందని చెప్పేసి పొద్దున్నుంచి మనం రికార్డ్ చేసుకొని వింటే 110 మాటలు అర్థరహితమైన మాటలు మాట్లాడుతున్నానని రికార్డ్ చేసుకుంటే, రాత్రి పడుకునే ముందు వింటే మనకే నవ్వు వస్తుంది, లేకుంటే మన మీద మనకే జాలి బాధ కలుగుతుంది. అంటే సాధన అంటే శరీరం నేను కాదని తెలుసుకున్న తర్వాత ఈ దృష్టికి, వినటానికి, మాట్లాడటానికి, ఈవెన్ స్మెల్స్ కూడా. తర్వాత శరీరం నేను కాదన్న తర్వాత దీని ద్వారా శరీరం పలు కర్మ సాధనం, దీంతోనే నేను మోక్షం కూడా సాధించేదానికి అవకాశం ఉంది కదా అనే దృష్టిలో చూస్తూ దీన్ని ఎంతవరకు జాగ్రత్తగా పెట్టుకోవాలి అని తెలుసుకోవాలి. ఎందుకు ఎంతవరకు జాగ్రత్తగా అంటున్నానంటే, శరీరం అనేది ఒక మహానుభావుడు చెప్పాడు, శరీరం అనేది మన ప్రియమైన శత్రువు. బాగా రుచి ఉంది కదా అని ఒక ముద్ద ఎక్కువ ఇస్తే ఇబ్బంది పెట్టేది ఇదే. బాగా వినిపిస్తుంది కదా అని 2 మాటలు అనవసరమైన మాటలు వింటే, ఈ రకంగా చెప్పిపోతే సర్వ నష్టం కలిగించేది మనసే. అదేవిధంగా సర్వ శాంతులు సుఖంగా ఇచ్చేదానిది ఏది మనసే. సాధనలో ఆలోచన రహిత స్థితి చేరుకోవటం అంటే మనసుని మనము కొంచెం అదుపులో తెచ్చుకున్నాము. మొత్తం కాదు, కొంచెం ఆలోచన రహితస్థితి వచ్చింది అంటే మనసు మొత్తం నా స్వాధీనం ఉంది అనుకోవటము భ్రమ. ఇంతకాలం మనసు చెప్పు చేతుల్లో ఉన్నాను, ఆలోచన రహిత స్థితి వచ్చింది, నో మైండ్ స్టేట్ వచ్చింది, ఇప్పుడు నా గుప్పిట్లో ఉంది మనసు అనుకోవటం భ్రమ. అట్లా భ్రమలు చేయటమే మనసు యొక్క ముఖ్యమైన పని. అక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండి సాధన చేసేటప్పుడు, ఈ రోజువారీ సాధన చేస్తే ఈ శరీరంలో ఉన్న పంచేంద్రియాలు, ఇంకొక పంచ జ్ఞానేంద్రియాలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. వాటిని ఆ రకంగా ఉపయోగించుకుంటే, నేను తమో గుణంలో ఉన్నాను అనుకోండి, అప్పుడు తమో గుణం నుంచి రజోగుణము, రజోగుణం నుంచి సాత్విక గుణంలో పోవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ మనసు ఎప్పటికప్పుడు మాయ చేసి మనల్ని చిత్రవద చేసి తమో గుణంలోకి తీసుకుపోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు, మీ బోటి వాళ్ళు ఏం చెప్పారంటే, నిత్య జాగరూకత.
పొద్దున లేచింది మొదలు పడుకునేంత వరకు ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా జబైర్గా ఉండాలా, లేకుంటే స్లిప్ అయి ఎక్కడికో పాతాల లోకం పడతాం. ఆలోచన రహిత స్థితి వచ్చింది, మనసు స్వాధీనం వచ్చింది అనే భ్రమలు మాత్రమే ఉంటుంది. ఆ భ్రమ ఎప్పుడు తొలుగుతుంటే ధ్యానం తర్వాత సమాధి ఉంది చూడండి, శరీరం నేను కాదనేటువంటి స్థితి అప్పుడు మాత్రమే కలుగుతుంది. అంతకుముందు ధ్యానాలు వచ్చినట్లు అనిపిస్తుంది, ఏవో కనపడుతుంటాయి, ఎవరో మహానుభావులు వస్తారు మాట్లాడతారు, మనకంతా జయించినాము అనుకుంటాం. ఆ రకమైనటువంటి కొన్ని అనుభూతులు కూడా వస్తాయి. ఇవి 99 కాదు 100% భ్రమలే అనే విషయం తెలుసుకునేటప్పటికీ జీవితం కాస్త అయిపోయి ఉంటుంది. దాన్నే పెద్దవాళ్ళు యోగ భ్రష్టత్వం అంటారు. ధ్యాన సాధన మానటం కాదు, ధ్యాన సాధన ద్వారా తెలుసుకున్నటువంటి నిజాలు సత్యాలు ఆచరించకుండా మధ్యలో భ్రమకు లోనయ్యి పక్కదారిపోతే దాన్ని యోగ భ్రష్టత్వం అంటారు. యోగ భ్రష్టత్వం ద్వారా ఒక ఉపయోగం ఏంటంటే నెక్స్ట్ మనిషి జన్మే వస్తుంది. జన్మానం మనుష్య జన్మ దుర్లభం అని శంకర్ల వారు చెప్పారు కదా. చాలా మంది అనుకుంటారు మనిషి జన్మ ఎత్తిన తర్వాత అన్ని మనిషి జన్మలు వస్తాయని. కాదు కాదు, ఇప్పుడు ఆంజనేయ శర్మ అనే నేను మనిషి జన్మ ఎత్తినా నేను చేసే పనుల వల్ల వచ్చే జన్మలో దోమ కంటే ఇంకా ఏమైనా తక్కువ జన్మలు ఉంటే కూడా తీసుకుంటాను అనేది 100% పాసిబిలిటీ అనే విషయము నాకు అర్థమైంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, మరి అక్కడి నుంచి మనిషి జన్మ రావడానికి ఎన్ని వందల వేల జన్మలు పడుతుందో అనే విషయం తెలిస్తే ఇప్పుడు కొంచెం అలర్ట్గా ఉండే అవకాశం ఉంది. గుణాన్ని పెంచుకొని అంటే గుణ అతీతం సాత్వికం ఇంకా ప్రయత్నం చేస్తే శుద్ధ సాత్వికంలోకి రావడానికి వీలవుతుంది. ఈ ధ్యానము శుద్ధ సాత్వికత ఏకమయ్యిందంటే అప్పుడు శంకరుల వారు ఏం చెప్పారంటే పుట్టుకతో జంతువు శుద్ధ సాత్వికము ఆలోచన రహితస్థితి మనోరాహిత్య స్థితి వచ్చిన వాడిని అప్పుడు నేను వాడిని మనిషి అని పిలుస్తాను. ఆ మనిషి ఎప్పుడైతే అవుతాడో వాడు ప్రత్యేకంగా ధ్యానము అనే దానికి కూర్చునే పని లేదు. మెడిటేషన్ షుడ్ హ్యాపెన్. మరొకసారి ఓషో వారు చెప్పినట్ల, పత్రిసారు అందరు యోగులు చెప్పినట్ల ధ్యానము చేసేది కాదు, ధ్యానము చేసేది కాదు. ధ్యానం అనేది ఒక స్థితి, సహజంగా రావాల్సిన స్థితి. మరి ధ్యానము కూర్చోవటము అది ఇది ఉంది కదా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇట్లా మనిషిగా ఎప్పుడు మారతారో అప్పుడు వాడికి అనుకోకుండానే కళ్ళు మూతలు పడతాయి. పోయిన జన్మ సంబంధించిన సాధన ద్వారా పోయిన సాధన కర్మ క్రియాయోగం అయితే వాడు చక్కగా క్రియాయోగం చేసుకుంటూ వెళ్తాడు. పోయిన జన్మలో నేను ఆనాపానసతి చేసింటే ఈ జన్మలో నేను అనుకోకుండా శ్వాస మీద ధ్యాస పెడతా. అప్పుడు గంటలు కూర్చుంటామా, నెలలు కూర్చుంటామా, సంవత్సరాలు కూర్చుంటామా, ఆహారము భోజనం ఇవేమీ అక్కర్లేంది. మనిషి అయిన అదే క్షణంలోనే ధ్యానము స్థితిలోకి వెళ్ళిపోతాడు ఆయన. ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని అయ్యా, ఏంటంటే ఈ 7వ మెట్టు ఏదైతే ధ్యానం ఉన్నదో ఇక్కడి నుంచి ప్రారంభించితే చాలు అని చెప్పడానికి మీరు ఏం తీసుకున్నారో చెప్తా. ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారంటే వచ్చిన వాళ్ళ సాధకులకి ధ్యానులకి ఎవరైతే ఈ మెడిటేషన్ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ మీరు గత జన్మలో ముందు యమనియమాలు అన్నీ చేసేసారు, అందుకని మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది మీకు అని చెప్పేస్తే అందరికి ఇదే చెప్తున్నారు. నా వరకు అన్వయించుకొని చెప్తున్నాను సార్, ఎవరిని చెప్పటం లేదు. అది శుద్ధ అబద్ధమైన మాట సార్, అసత్యమైన మాట. ఇప్పుడు మీరు ఒక గురువు, అయ్యా నీది గత జన్మలో అయిపోయినాయి అందువల్ల ఇక్కడికి వచ్చావు, ఇలా చేస్తూ ఉంటే నీకు ఏదో ఒక రోజు ధ్యానం వస్తుందని చెప్పడం ఏంటంటే మీరు గత జన్మలు చూసి ఆరా చెక్ చేయటం ద్వారా మొత్తం మనిషి జన్మలంతా మనము స్టడీ చేయొచ్చు అనే విషయం పోయినసారి మనం తెలుసుకున్నాము సార్. అది ఆరా చూడటం కూడా పెద్ద విషయం అని నేను అనుకోను సార్. అది కొంచెం ప్రాక్టీస్ ద్వారా ఎవరైనా చూడొచ్చు. ధ్యానం చేయకున్నా తెలుస్తుంది అంటే ధ్యానం చేయకున్నా కూడా చూడొచ్చు సార్. పర్ఫెక్షన్ అనేది ఉంటుందంటే దానికి చాలా తీవ్ర సాధన, ఒక జన్మ సాధన కూడా సరిపోదేమో అనిపిస్తుంది. పెద్ద సబ్జెక్ట్ అది, కాకపోతే బేసిక్స్ బాగా అర్థమైపోతుంది. అట్లా చెప్పే గురువులు ఉండొచ్చు కాక వారికి అది సరైన ఉండొచ్చు. కానీ నా చిన్న ప్రపంచంలో నాకు అర్థమైంది పతంజలి వారు చెప్పినట్లు 6 పద్ధతులు అయిన తర్వాత 7వ పద్ధతి ధ్యానం అనేది అందరికీ సర్వజనాలకి సర్వజీవులకి ఆమోదయోగ్యము. నేను అన్ని సాధించాను, ఆ గురువు చెప్పినట్లు నేను అన్ని 6 స్థితులు దాటేశాను
అనే మాట కాకుండా ఆ 6 స్థితులు దాటానా లేదా అని అతను చెక్ చేసుకోవాలి నిత్య జీవితంలో. ఉమ్, యమ నియమాల్లో ఒక గుణం ఏంటంటే అపరిగ్రహణము. ఉమ్. అపరిగ్రహణం అంటే ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా ఉండటం. ఉమ్. ఊరికే అనుకుందాం సార్, ఉమ్. కొండల్ని రైజ్ అయ్యింది, మూడో కన్ను ఓపెన్ అయింది. ఉమ్. నేను సరదాగా అనుకుంటాను, నాకు 4 కళ్ళు, ఈ 2 కళ్ళు, ఈ అద్దాలు 2 కళ్ళు, ఇది ఒకటి 5 కళ్ళు, నాకు 5 కళ్ళు ఓపెన్ అయిపోయినాయి. నా వరకు నేను సరదాగా అనుకుంటా, అన్నీ అయిపోయినాయి. కానీ అపరిగ్రహణం అంటే వేరే వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఏదైనా ఇస్తారా లేదా, మంచినీళ్ళు కావచ్చు, టీ కావచ్చు, నేను ఇంతటితో ఆగిపోతున్నా. అది తీసుకోవటం కూడా దానికి సంబంధించినటువంటి ఏమంటారు అర్హత. అర్హత అంటే మరి ఏం లేదండి. ఇప్పుడు సమయం చాలా ఇంపార్టెంట్ కదా సార్. అది నేను మీకోసం దారబోస్తున్నా, దానికోసం ఒక మంచి గిలా నీళ్లు తాగుతున్నా, టీ తాగడానికి నాకు అర్హుణ్ణి అనుకుంటే నేను చేయాలి. అంటే నేను ఏమి లేకుండా గ్రహించినాను కదా, తప్పది. ఆ రకంగా ఉన్న తర్వాత నాకు ఎన్ని సిద్ధులు ఉన్నా, ఎన్ని పవర్స్ ఉన్నా, ఎంత ధ్యానముల లోతులు చూసినా కూడా పెద్ద సున్నా. మీరు నన్ను అడగచ్చు, అయ్యా నేను మంచి ఉద్యోగం వదిలేశాను, పెద్ద ఉద్యోగం వదిలేశాను, డబ్బులు వదిలేశాను, ఆస్తులన్నీ అమ్మేసుకున్నాను, నేను పత్రిసారు చెప్పారు, పత్రిసారు చెప్తాను సార్ ఈ సందర్భంలో, చెప్పారని చెప్పేసి వారి వెనకాల ఉన్నాను, నాకు వేరే గతి లేదు, దాని తోడు నాకు పెళ్ళయింది, సంసారం ఉంది, పెళ్లి చేసుకోవడానికి సారేం అబ్జెక్షన్ చేయలేదు, పిల్లలు అందరూ ఉన్నారు, మరి నా జీవనానికి నెలకి ఎంతో కొంత కావాలి కదా, మరి నేను ఎవరి దగ్గర తీసుకోకుంటే నా జీవితం ఎట్లా జరుగుతుంది అనే ప్రశ్న వస్తుంది. ఆ వచ్చినప్పుడు పత్రిసారు చెప్పినటువంటి స్వయాన చెప్పిన మాటలు ఏంటంటే, నేను కూడా ఒకప్పుడు ఉద్యోగం చేశాను, తర్వాత పెళ్లి చేసుకున్న పిల్లల కన్నా కరెక్ట్గా మంచి స్థితిలో, అంటే ఉద్యోగం మంచి స్టేజ్లో ఉన్నప్పుడు రిజైన్ చేసిన, అట్లని చెప్పి ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. అయితే నేను అన్ని వదిలిపెట్టినాం కాబట్టి భిక్ష అయితే తీసుకున్నా. అంటే భిక్ష అడిగేటప్పుడు బౌద్ధుడు భిక్ష అడుగుతాడు కదా, ఇష్టమైన వాడు వేస్తాడు, ఆ వేసే దాంట్లో కూడా బియ్యం వేస్తాడు, నాణాలు వేస్తాడు, తిట్లు కూడా వేస్తాడు, ఏమన్నా వేయచ్చు కదా సార్. భిక్ష అంటే అంతే కదండి, ఏది తీసుకున్నా దాన్ని సమంగా తీసుకొని, ఒకవేళ తిట్లుండి నన్ను నిరుత్సాహపరిస్తే కాసేపు పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటా పోయాను. ఆ విధి విధానంలో కొంతకాలానికి నా ప్రమేయం లేకుండానే నా ఇంట్లోకి వెచ్చాలు, అంటే మనము సరుకులు అంటాం కదా, సరుకులు వచ్చాయి నా ఇంటికి. నా పిల్లలు చదువు దానికి ఎవరో కొంతమంది వాళ్ళ మనసులో ఇది, వాళ్ళు దానికి ఫీజులు కట్టుకుంటూ వచ్చారు నా పిల్లల చదువులకి. అదే విధంగా నాకు మొదట్లో బస్సులో పోయేవాడిని, నాకు కార్లు అన్ని ఏర్పాటు చేశారు, తర్వాత సొంత కార్లు వాళ్ళు కొని ఏర్పాటు చేశారు. కాబట్టి నా జీవితంలో నేను గమనించిన విషయం ఏంటంటే, నువ్వు సత్యమైన దారిలో, అంటే మనకు తెలిసిందే ధ్యానం దారిలో నువ్వు కూడా నాలాగా ప్రయాణం చేస్తే మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉన్నంత కాలం నేను కూడా ఉంటాను కాబట్టి నాతో పాటు నువ్వు ఒక ముద్ద తింటావు. ఫ్యామిలీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ దీన్నే నమ్ముకొని పోతే అది 6 నెలల్లో 1 ఇయర్కి నీకు తెలియకుండానే నీకు కావలసిన వనరులు సమకూరుతాయి. ప్రకృతి ద్వారా సమకూరుతాయి, దేవుడు వచ్చి ఇస్తాడు, గురువు వచ్చి ఇస్తాయి అనే మాటలు నేను చెప్పడానికి ఇష్టపడను. అవి ఆటోమేటిక్గా వస్తాయి. దానికి ఏమన్నారంటే పత్రిసారు, చేయవలసింది చేస్తే పొందవలసింది ఆటోమేటిక్గా పొందుతావు అనేది ప్రాపంచికంగా పొందేది, ధ్యానపరంగా కూడా అపరిగ్రహణము అనేది కూడా ఒక స్థితికి వచ్చిన తర్వాత నువ్వేమి తీసుకోవు. ఒక ఊరికి నేను కారులో పోతాను, ఒక కారు ఉంది అనుకోండి సార్, పోయి నేను క్లాస్ చూసుకొని వచ్చే లోపల దానికి గాలి పట్టించేసి పెట్రోల్ కొట్టించేసి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటే ఒక టిఫినే. పత్రిసార్ తిరిగిన తర్వాత నాకు అర్థమైంది, హన్మకొండకు పోయినాను సార్, సార్ పేరు గుర్తురాడు, వాళ్ళ ఇంటికి పోతే మహానుభావుడు ఆ టేబుల్ మీద 30, 40, 50 రకాల టిఫిన్లు సార్, లిటర్లకు సార్. మరి 2 గంటలకు భోజనానికి కూరలు ఒక 60, 70 రకాలు. నాకు అర్థమైంది 5 స్టార్ హోటల్ కూడా ఇది లేదు కదా. అట్లనే పత్రిసార్ అంతా తిన్నారు, ఆయన మితాహారం తింటారన్న విషయం మనకు తెలిసిందే. పక్కన కూర్చుంటే కూడా ఆయన మన కడప నిండా తిన్నీయడు. మితాహారం ఉండాలి,
సగం కడిపే తినాలా, ఆయనకి ఎట్లా తెలుస్తుందో ఏమో అంటే ఆయన ఆ రకంగా గురువు దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ఉమ్. కాబట్టి బుర్రతో ఆలోచిస్తే అర్థం కాని విషయం డబ్బులు ఎట్లా సమకూరుతాయి అని. కానీ నీ దారిలో నువ్వు పోతే నీకు ఎప్పుడు ఏమి అందాలో జరుగుతుంది. దానికి ముందు మాత్రం కొంతకాలం పరీక్ష తప్పనిసరి. ఈ సమయంలో పత్రి సారు, సదానందులు వారు, ఓషో వారు, వీరి ముగ్గురు నాకు చాలా ఇష్టం కాబట్టి వీరి కొటేషన్సే ఎక్కువ చెప్తాను. వారు ఏం చెప్తారంటే ముఖ్యంగా డబ్బు గురించి సొసైటీలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను ఒక కెమెరా కొని షూట్ చేయాలంటే ఆ కెమెరా మనిషికి ఒకటి ఇవ్వాలా, తప్పదు. మనమంటే కాదు. అట్లా ఇబ్బందులు వచ్చి అందరితో తిట్టించుకొని, అసహించుకొని, ఉమ్మించుకొని, నానా శాపనార్థాలు తిని అయిన తర్వాత ఆ రకంగా నీలో ఒక రకమైన ఈగో తగ్గుతూ వస్తుంది. పొద్దునంతా ధ్యాన పనులు చూసుకొని ఇంటికి పోయేటప్పటికి, భార్య పిల్లల్ని చూసేటప్పటికి అక్కడ ఒక చిన్న బలహీనత ఉంటుంది. జీవితం అంతా నమ్ముకొని వచ్చినటువంటి ఒక స్త్రీ, వాళ్ళు ఏమీ లేకుండా మనల్ని నమ్ముకొని వచ్చిన భూమి మీదకి వచ్చిన పిల్లల్ని చూసేటప్పటికి వాళ్ళకన్నా ఒక ముద్ద పెట్టాలని వస్తుంది. అంటే మోహం, అరిషడ్ వర్గాల్లో మోహం ఉంది కదండి, అటాచ్మెంట్. అది లిటరల్గా కట్టే రకంగా మనకి శోధన జరుగుతూ ఉంది. అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే చాలాసార్లు చాలామందికి నేను ఒక బుక్ గురించి చెప్తా ఉంటాను సార్. బుక్ పేరు లీలా, దాని ఆథర్ పేరు పీర్స్ బర్గ్. ఆయనే మోటార్ సైకిల్ మెయింటెనెన్స్ అనే బుక్ రాశాడు, ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ మెయింటెనెన్స్. అద్భుతమైన బుక్. ఆ లీలా అనే ఆమె వేశ్య. ఆ వేశ్యగా ఉండి వేశ్య పనులు చేస్తూ జీవితం అయ్యే లోపల బుద్ధత్వం వస్తుంది ఆవిడికి. మన భాషలో చెప్పాలంటే దాన్ని మోక్షం అందామా, దేవుడైనా అందామా, ఇంకా ఏమన్నా మన పేరు, ఆత్మ సాక్షాత్కారము, దేవుడి సాక్షాత్కారము. అంటే ఒక వేశ్య కూడా ఆత్మ సాక్షాత్కారం, మోక్షం పొందొచ్చు. ఇంకొక రకంగా మీరు ఫస్ట్ అడిగిన దానికి, మహాకులంలో మహా సాధన అంతా చేసి కూడా గుణంలో గన తమో రజో గుణాల్లో ఉంటే ఎంతటి వాడైనా భ్రష్టు పట్టిపోతాడు. మంచి పాలలో పోసినటువంటి విషపు చుక్కలాగా వాడి జీవితము, చుట్టుపక్కల జీవితాలు, సమాజం తయారవుతుందని నా చిన్న ఇన్ని ఏళ్ల సాధనలో నేను తెలుసుకున్న సత్యం సార్. ఏదైనా ఒక దానిలో మనం విజయం సాధించాలంటే ఆ పని ఎక్కువ సేపు, అంటే ఒక 10 గంటలు అదే పని చేస్తూ దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉన్నవాడికి దాంట్లో బాగా మంచి విజయాన్ని పొందుతాడు, దాంట్లో బాగా ఉత్తీర్ణుడు అవుతాడు, అందులో మాస్టర్ అనిపించుకుంటాడు. మరి అలా ధ్యానం అనేది అసలు ఎన్ని గంటలు చేయాలి, ఎన్ని గంటలు చేస్తే ఆయన మాస్టర్ అవుతాడండి? ఈ ధ్యానం అనేది చేసేది కాదు సార్. ఫస్ట్ ఆన్సర్ అది క్లియర్. ఇంకా ఎన్ని గంటలు అనేది అసలు ప్రశ్ననే కాదు సార్. ధ్యానం అనేది ఒక స్థితి. ధ్యానం అనేది సహజంగా కలిగేటువంటి స్థితి. అది ఎట్లా చెప్పాలంటే మనం అన్నం తింటాం, తిన్న తర్వాత మనం ఏం చేయం, అదే లాస్ట్కి రక్తంగా తయారవుతుంది. మనం చేసే పని తినటం వరకే. అదేవిధంగా జీవించే విధంగా జీవిస్తే ధ్యానం అనే స్థితి ఆటోమేటిక్గా కలుగుతుంది. ఆ టైంలో నెలలైనా కూర్చోవచ్చు, సంవత్సరాలైనా కూర్చోవచ్చు అని చాలా మంది మహానుభావుల ద్వారా మనకు అర్థమైంది. ఆయన రాజమండ్రి దగ్గర ఉన్నారు చూడండి సార్, బాలయోగి. ఆయన జీవితం అంతా ధ్యానం చేసుకుంటూనే ఉన్నారు. ఏదో శివరాత్రి రోజు ఒక్కరోజు పైకి తీసుకొస్తారంట, ఇంకా భోజనం ఏం లేదు, పెడతారంట అక్కడ భోజనం. ఆయన ఇష్టమైతే తింటాడు, లేదంటే లేదు. ఇక్కడ ఇంకొక అమ్మ ఉండే, మాణికేశ్వరి మాత, వారి దగ్గరికి పోయినా. ఇక్కడ బాలయోగి దగ్గరికి నేను ఎందుకు పోలేకపోయినా. అమ్మ దగ్గరికి పోయి కొన్ని రోజులు ఉండటం జరిగింది. అక్కడ భోజనం పెడతారు, ఇష్టమైతే తింటుంది, ఒక్కోసారి 6 నెలలైనా భోజనం తినదు. ఇది అందరికీ తెలిసిందే. మాణికేశ్వరి మాత, మంచి నీళ్లు లేదు. మనం సైంటిఫిక్ గా చెప్పాలంటే ఒక మనిషి జీవించలేడు కదా. అత్యంత ఉత్సాహంతో మరి బయటకు వచ్చి కొన్ని రోజులు తిరిగింది. ఆ స్థితి వచ్చిన తర్వాత ఎన్ని గంటలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అనేది లెక్క లేదు. ఈ మధ్యలో చాలా రకాలుగా ప్రూవ్ చేసినారు. హిమాలయాల్లో కొంతమంది శరీరం ఎండిపోయి పైన మంచుపడి అంతా తీస్తే ఇంకా శ్వాస ఆడుతుందంట. యూట్యూబ్లో పెట్టారు సార్, అది స్టిల్ అలైవ్. కానీ ఆ శరీరం చూస్తే తక్కువలో తక్కువ 5,000 సంవత్సరాలు ఉంది అని చెప్పేసి డాక్టర్లు, సైంటిస్టులు ప్రూవ్ చేసి, వాళ్ళు చెప్తేనే కదా మనం నమ్మేది. మన అదృష్టం కొద్ది, అంటే దురదృష్టం కొద్ది అని బ్రాకెట్లో.
వేదభూమి సార్. ఉమ్. అన్ని నిరూపణలు అయిపోయినాయి ఇక్కడ ఋషుల ద్వారా. ఆ. కాకపోతే త్రూ ప్రాపర్చనాలు ఎక్కడి నుంచి వస్తేనే ఉమ్. నమ్మే పరిస్థితిలో ఉన్నాం. అది వేరే సబ్జెక్ట్. ఇంకొక మాట, చిన్న మాట చెప్పి ఇక్కడికి వస్తా. పుష్పక విమానం అని చూడండి సార్, ఉంది సార్. ఉమ్. రావణుడి దగ్గరే కాదు, ఉమ్. అయోధ్యలో కూడా ఉంది, జనకుడి దగ్గర కూడా ఉంది. ఉమ్. దానికి పెట్రోలు ఏం అవసరం లేదు, ఉమ్. దానికి కావాల్సింది గాలి. ఉమ్. దాంట్లోనే అడ్వాన్స్డ్ మరి పుష్ప విమానాలు అని, దానికి గాలి కూడా అవసరం లేదు. ఉమ్. అంటే వేరే లోకాలకు పోయేటప్పుడు ఒక స్థితి తర్వాత గాలి దొరకదు, ఆ. శూన్యం. అక్కడ కూడా ప్రయాణం చేసేటువంటి విమానాలు అప్పుడే తయారు చేసినారు. నిజం సార్. పుష్ప విమానం అంటే మనం ముగ్గురు కూర్చుంటే అట్లా 10,000-10,000 మంది కూర్చున్నా కూడా మరి ఇంకొకరికి ఇద్దరికి సీట్ ఉంటుంది. ఉమ్. ఆ టెక్నాలజీ ఏంటి చెప్పండి. మరి అదృష్టం ఏంటో చూడటం జరిగింది. ఏం చెప్పాము, శంకరుల వారు మనిషిని జంతువు అన్నాడు, మనిషి అనలే. అట్లా జంతు లక్షణం నుంచి మనిషి అయిన వాడు ఎవ్వరు కూడా హింస అనేది చెయ్యడు. శంకరుల వారు చెప్పినటువంటి రకంగా వాడు మనిషి కాదు, జంతువు అన్నాడు కదా. జంతువునా, మంచి జంతువు మనిషి అన్నారు. అంటే జంతువు నేను పుట్టుకతో, ఈ జంతువు నుంచి నేను ఎలాగా మనిషిగా కావడానికి అనే ప్రయత్నం, దాన్ని నేను సాధన అంటాను కానీ దాన్ని ధ్యానం అనను. ఆ రకంగా నువ్వు మనిషిగా మారితే అదే సెకండ్ వే నువ్వు ముక్తుడివి, ధ్యాన స్థితిలో నీకు అభ్యస్తుంది, కళ్ళు మూతలు పడిపోతాయి. అదే ఈ ధ్యాన స్థితి అనేది ఎన్ని గంటలు కూర్చోవాలని మనం మాట్లాడుకుంటున్నాం గురుగారు. లేదు సార్, మీతో ముందు వాక్యంలో చెప్పినట్లు ఇది స్థితి. ఆ స్థితి వచ్చిన తర్వాత గంటలు, నెలలు, సంవత్సరాలు లెక్క లేదు. ఆయా మనిషి గత జన్మలో చేసిన సాధన బట్టి గంటలు కూర్చోవచ్చు, సంవత్సరాలు కూడా కూర్చోవచ్చు. ఆ స్థితి రావడానికి ఏం చేయాలా? కూర్చొని చేయటం కాదు. నేను జంతువుని అనేది మొట్టమొదటగా ఒప్పుకోవాలి. జంతు లక్షణము, విచక్షణ అనేది లేదు. ఇంకా సింపుల్ చెప్పాలంటే కామన్ సెన్స్ అనేది లేదు. ఎంతసేపు నేను నా కుటుంబము నా సుఖం అనుకుంటున్నాం కానీ ఒక్కసారి కూడా ఎదుటి మనిషికి కూడా నాలాగా మనిషే కష్టము, సుఖము, దుఃఖం ఉంటుంది, ఆకలి ఉంటుంది. నేను ఎంత కేర్ తీసుకుంటున్నానో ఆ మనిషిని కూడా నేను కేర్ తీసుకోవాలనే గుణం వచ్చి ఆ గుణాన్ని ఏమంటారు సార్ దాన్ని ఇంప్లిమెంట్లో, ఆచరణలో పెడితే వాడు మనిషి అవుతాడు. ఈ గుణం రావడానికి 6 రకాల చెడ్డ గుణాలు వదులుకునే ప్రయత్నం వదులుకోవటం కాదు, కొంచెము తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అరిషడ్ వర్గాలు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. కామం అంటే సెక్స్ కాదు, కోరికలు, మించిన కోరికలు ఉండకూడదు. క్రోధము, కోపం ఉండొచ్చు కానీ ఎక్కడ ప్రదర్శన చేయాలా, ఎక్కడ ఉండకూడదు. అంటే అది కూడా లేకుండా ఉండకూడదు, ఉండాలి. ఎక్కడ ఉండాలి, ఎంతవరకు ఉండాలి. లోభం అంటే డబ్బు అంటే విపరీతమైన ఇష్టం. డబ్బుని ఎంతవరకు ప్రేమించాలి, ఎప్పుడు తృణప్రాయంగా వదిలిపెట్టాలి. కామ, క్రోధ, లోభ, మోహం, పిల్లల పట్ల విపరీతమైనటువంటి అటాచ్మెంట్. కానీ పత్రిసారి చెప్పినాడు, సంపాదన లేదు, ఏం లేదు, వాళ్ళు సరిగా తినటం లేదు, వాళ్ళతో బంధం ఉంది మనకు. మోహం, పరవశలమైపోతాం, పరవశలు. ఆ రకంగా ఉండి దాన్ని కొంచెం తగ్గించుకోవటం. బాధ ఉంటుంది. ఒక గురువు చెప్పినాడు, ఏమైతే అది మహా అంటే తగ్గించినోడు చచ్చిపోతాం, ఏదో కూడా చచ్చిపోవాలి చూద్దాం అని దాన్ని ఎక్స్పెరిమెంట్ గా లైఫ్ని పెట్టుకొని చూస్తున్నాడికి ఆ మోహం అనేది, ఆ పరవశం అనేది తగ్గుతుంది. తర్వాత మదం అంటే తెలిసిందే, అహంకారం. అన్ని దరిద్రాలకు మూల కారణము అహంకారం. నేను అనే భావనతో సచ్చిన తర్వాత కూడా వదలనటువంటి ఏకైక దరిద్రమైన లక్షణం ఏదైనా ఉంది అంటే మతం. పూర్తికి పోకూడదు, కొంచెం స్పృహ ఉండాలి. మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు కొద్దిగా స్పృహ లేకుంటే ఎట్లా మాట్లాడతాను సార్? ఉండాల్సినంత అహం నేను ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. మాత్సర్యం, జలస్, చాలా కష్టపడి ఇబ్బందులు పడి నేను ఎప్పుడు హాయిగానే ఉన్నా. 4 వేళ్ళు నోట్లో పోతున్నాయి, బాగా లేదు కానీ 4 వేలు పోతున్నాయి అని సంతోషించాల్సిపోయి నా రకంగా తయారవుతున్నాడు అని చెప్పి అసూయ. సత్యం సార్ గొప్పోడైనాడు, యోగి అయినాడు, నేను కూడా గొప్పోడు కావాలని జలస్ ఉండాలి. అది ఉండబట్టే కదా బ్రహ్మర్షి అయినాడు. ఎవరు? విశ్వామిత్రులు, వశిష్ఠుల వారి మీద. ఆ రకమైన అసూయ మంచిది.
అట్లా ఈ 6 గుణాలను గన రెగ్యులేట్ చేసుకుంటే ఒక ఫైన్ మార్నింగ్ ఈ జంతువు మనిషి అయిపోతాడు. అయిపోతూనే ఎదుటివాడు కూడా మనిషే. అంటే పచ్చకామెల్లోనికి ప్రపంచం అంతా పచ్చగా ఉన్నట్ల అందరూ మనుషులే. కాబట్టి నేను ఆకలి అవుతుంది, ఆకలి అయ్యే ముందు పక్కవానికి ఒక ముద్ద పెడదాం, నీళ్ళు కొంచెం ఇద్దాం, దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు సార్ లక్షల కష్టాలు ఉన్నాయి. నాకు తోచినంతలో చేస్తున్నాననే భావం లేకుండా ఆ కష్టపడకూడదు నాలాగే మనిషి అని అట్లా చేస్తే తప్పమని ధ్యాన స్థితి కళ్ళు మూతలు పడతాయి. ఈ గైడెడ్ మెడిటేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి గురుగారు? చిన్నప్పుడు పిల్లలు పడుకోవడానికి తల్లి జోలిపాట పాడితే నిద్రలో పోయేవాళ్ళంట. తల్లి జోలిపాట పాడినందుకు కాదు, గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లి స్పర్శ అలవాటైంది కాబట్టి, కడుపులో పాలు పడినాయి కాబట్టి తల్లి స్పర్శ జరిగినందుకు నిద్రలోకి పోయినాడు, పాట వల్ల కాదు. అదే విధంగానే ధ్యానం అనేది ఇప్పుడే చెప్పుకున్నాం సహజ స్థితి. ఈ అరిషడ్ వర్గాల్ని పోగొట్టు కాదు రెగ్యులేట్ కొంతవరకైనా చేసుకుంటే అనుకోకుండానే కళ్ళు మూతలు పడి ధ్యానంలో పోతాం. రామకృష్ణ పరమహంస అట్లే కదా ధ్యానంలో పోయినాడు, రమణ మహర్షి అట్లే కదా, 100 మంది, పత్రిసారి అంతే కదా. ఏ రోజు పత్రిసారికి సదానంద స్వామి ధ్యానం చెప్పలే, పత్రిసారి డ్యూటీ ఆయన కొట్టి చార్మినార్ సిగరెట్, మిగతా వాళ్ళు ధ్యానం చేసుకునేవాళ్ళు. ఈయనకి ఇంతే పని, ఇంకా వేరే పని లేదు, గురువు కావాల్సింది. తీరా చూస్తే మొత్తం ఈయన ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం మొత్తం ఎట్లా ఇచ్చి ఆయన వెళ్ళిపోయినాడు. మన మూడో కన్నో లేకుంటే శివుడి కన్నో లేకుంటే మోక్షమో మొత్తం ఇచ్చారు పొందిన పూర్ణ జ్ఞాని పత్రిసారు. అట్లా అందుకే కాబట్టి ఆయన పక్క వాళ్ళు మనుషులే అని, పక్కన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు తక్కువనా ఎక్కువ లేకుండా అందరినీ సమానంగా ఆయన అందరి పట్ల సమంగా భావిస్తారా లేదా సార్? ఈ మాట నిజమే కదా. ఎందుకంటే ఆయన మనిషి అయిపోయినాడు. మనిషి అయితేనే యోగి, యోగి అయితేనే వాడే మనిషే మాధవుడు, వాడే దేవుడు. అదే సెకండే, దానికి మరి స్టేజ్లు ఏం లేవు, అదే సెకండే. కాబట్టి దీంట్లో సహజంగా వచ్చే దానికి ఈ పత్రిసార్ లాగా ఫ్లూట్ పెట్టడం కూడా నా వరకు చెప్తున్నాను అవసరం లేదు. అంటే మ్యూజిక్ పెట్టుకోవడం ధ్యానం చేయడం అంతా ఒక్కవరకు ఓకే, కానీ మనుషులే ఉండి ఎదురుగా మీరు ఇప్పుడు ధ్యానంలోకి వెళ్తున్నారు, ఇప్పుడు మీరు మీ లోపల ఆలోచనలు తగ్గుతున్నాయి, మీరు ఈ విధంగా వెళ్తున్నారు, ఇట్లా గైడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? శుద్ధ బ్లండర్ మిస్టేక్. గైడెడ్ మెడిటేషన్ అనేది బ్లండర్ మిస్టేక్. ఇంకా మీరు ఇంతమంది అన్నారు సంగీతం వరకు కొంతవరకు పర్వాలేదు అన్నారు సార్. కొంచెం ఏకాంత ప్రదేశానికి పోయి కళ్ళు మూసుకుంటే చెవులకు పని అప్పచెప్పినామంటే నేచర్లో వచ్చేటువంటి సహజమైనటువంటి కొన్ని రకాల శబ్దాలు, అది నిజమైనటువంటి సంగీతం. ఒక జలపాతం దగ్గర కూర్చొని ఒకవేళ సాధన చేస్తుంటే ఆ జలపాత హోరు నిజమైన సహజమైన సంగీతం. అది ఉండొచ్చేమో కానీ ఇంకా మిగతావి ఏవి కూడా అవసరం లేదు సార్. ఇంకా మీరు నన్ను ఇంకా కొంచెం గట్టిగా అడిగితే అది చాలా రకాల డిస్టర్బెన్స్ సార్. మీరు అంటట్టు సంగీతం ఏమన్నా పర్వాలేదేమో కానీ ఇంకా మిగతా మాటలు చేతలంతా మించినటువంటి డిస్టర్బెన్స్ లేదు. దానివల్ల ధ్యానము కుదురుతుందో లేదో వేరే విషయం, కానీ వాడు భ్రష్టుడయ్యేది మాత్రం నిజం. అంటే ఇట్లా మాట్లాడితే అందరికీ కోపం వస్తుంది. నన్ను అన్వయించుకొని నేను పాటించిన పద్ధతి చెప్తున్నాను, నాకు తెలిసిన నిజము సత్యం. కానీ పత్రిజీ గారు ఇప్పుడు దీన్ని ఖండించలేదు కదా. నాకు నచ్చిన మాట అడిగారు. గైడెడ్ మెడిటేషన్ కాకుండా ఆయన మొదట్లో ఫ్లూట్, తర్వాత కొంచెం పెరిగే కొద్దీ పక్కన వాయిద్యాలు కూడా పెట్టారు, మీకు తెలిసిందే. తర్వాత గైడెడ్ మెడిటేషన్ సార్ మేము చేస్తున్నాము, ముఖ్యంగా కోవిడ్ టైంలో చేస్తున్నామంటే సార్ వచ్చి ఓపెనింగ్ జూమ్లో వచ్చి చేయటం, ఆఖర్లు చేయటం ద్వారా మీరైనా నేనేమని అనుకుంటాం, గైడెడ్ మెడిటేషన్ పత్రిసారి అప్రూవల్ అయింది, చేయొచ్చు. సో ఈ పరంపరలో ఈ ఆనాపానసతిలోనే నాకు తెలిసి కొన్ని వందల పద్ధతులు వచ్చాయేమో అని అనిపిస్తుంది. లేదులేండి, కోవిడ్ బిఫోర్ ఎప్పటి నుంచో వీళ్ళు చేస్తున్నారు, ఉండొచ్చు కాక. అంటే నేను గమనించినంత వరకు మీరు చెప్పినట్లు అంతకంటే ముందే ఉండొచ్చు కాక. శ్వాస మీద ధ్యాస కాకుండా ఇంకొక చిన్న పదం యాడ్ చేసినా కూడా అది మనిషిని డెవలప్మెంట్ ఏమో నాకు తెలియదు కానీ కిందకి తీసుకుపోతుంది సార్. నా అనుభవం నేను చెప్తున్నాను అంతే, సింపుల్, ఫుల్ స్టాప్.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చాలా బుక్కులు చదవమని సార్ చెప్తాడు. అక్కడ వాళ్ళు ఎన్నెన్నో టెక్నిక్లు వాడి వాళ్ళు బుద్ధత్వమో లేకుంటే ఎన్లైటైన్మెంటో పొందింటారు. అది ఆయనకు కరెక్ట్, అది ఆయనకి కరెక్ట్. రిచర్డ్ బాక్ ఉన్నాడు, విమానం నడపడం ద్వారా బుద్ధత్వం ఎట్లా సాధించాలని బుక్ రాశాడు. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, అది ఆయనకి కరెక్ట్. నేను కూడా విమానం తీసుకొని బుద్ధత్వం అంటే 0 మార్క్స్. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ధ్యానం అనేది ఒక స్థితి సహజంగా రావాల్సిందే, దానికోసము వేరే ఎలాంటి ప్రయత్నాలు కానీ మరొకటి గైడెడ్ మెడిటేషన్ కానీ ఇలాంటివి ఏమి చేయడం అనవసరం. దానికంటే ముందు మీకు ఒక చిన్న మాట విన్నవించుకున్నా, ఈ 6 విషయాలని రెగ్యులేట్ తొలగించుకోవటం కాదు, సాధ్యమైనంత రెగ్యులర్గా కోపం మీ హద్దులో ఉండాలి. డబ్బు మిమ్మల్ని డామినేట్ చేయకూడదు, మన అదుపులో ఉండాలి. అవసరమైతే ఆంజనేయ శర్మ తీసుకో అనే తట్లుండాలి. వస్తూ ఉంటాను, డబ్బు ముఖ్యమే, అది మీ కంట్రోల్లో ఉండాలి. అంటే మీ మనసు చెప్పినట్లు వినాలా. ఈ 6 విషయాలు కూడా, కోపం కానీ కోరికలు కానీ, ఆ రకంగా ఉంటే, ఆ రకంగా జీవిస్తే ఒకానొక ఫైన్ మార్నింగ్ టప్పమని ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఏ గురువు లేకుండా, ఏ సాధన లేకుండా. ఇదివరకే మీకు చెప్పాను, మెహర్ బాబా, షిరిడి సాయిబాబాకు గురువు ఉన్నాడు కానీ ధ్యానం పద్ధతిలో లేడు. ఇంకా చాలా మంది ఉన్నారు, పుట్టపర్తి సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, చాలా మంది ఉన్నారు. అసలు వేల వేల లక్షలాది మంది ఉన్నారు. అంటే గురుగారు ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా, పుణ్యం చేసినోడైనా పాపం చేసినోడైనా జన్మించిన తర్వాత మరణం తప్పదు, మరణించిన తర్వాత ఖచ్చితంగా వాడు యమలోకానికి వెళ్ళవలసిందే, అక్కడ వాడు డిసైడ్ అవుతాడు ఏంటి అనేది అంటారు కదా. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, మీరేమనుకుంటారు దీని గురించి? యమలోకం దానికంటే కూడా అందరికీ హిందువులకు ముఖ్యంగా ఇన్న పుక్కి ఏంటంటే గరుడ పురాణం. దానికంటే ముందస్తుగా కొంచెం గీత, భగవద్గీత గురించి మనం విన్నాం. గరుడ పురాణం గురించి కొంచెమైనా తెలిసిన వాళ్ళు ఏంటంటే, చచ్చిన తర్వాత జీవుడి యాత్ర ఏంటి, వాడు ఏ ఏ పాపాలకి ఏ రకాల శిక్షలు పొందుతాడు. మీరు అన్నట్టు యమలోకము, నరకం అనుకుందాం, స్వర్గం, అక్కడ ఏంటి అనేది పూర్తిగా ఉంది. యమలోకం అనేటువంటి మాట కూడా మనం ఇటీవల వింటున్నాం. వాడు ఏమన్నా చేయని, ఋషి అయినా పరమ కిరాతకుడైనా చచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ మజిలి యమలోకం. ఉదాహరణకి గాంధీ మంచోడని మన చాలా మందికి భావన, సంతోషం. హిట్లరు పరమ దుర్మార్గుడు, కిరాతకుడని విన్నాం. నేనేమంటానంటే వాళ్ళిద్దరు చచ్చిపోయారు కొంచెం ముందు వెనకల. వాళ్ళు ఎక్కడికి పోతారు అనే దానికి నా సమాధానం ఏంటంటే, అంత కిరాతకంగా బతికిన హిట్లర్ అయినా, అంత పావనంగా బతికిన గాంధీ అయినా శరీరం వదిలిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత, మరణం అంటే ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు మనం బయటకు వస్తాము, మరి పడతాం. దానికి కారణం ఏంటి మీకు అందరికీ తెలుసు, కానీ ఒకసారి నా క్లారిటీ కోసం చెప్తున్నా. మనకు సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది, తెలుగులో వెండి తీగల పోగు అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మన బొట్టు దగ్గర స్టార్ట్ అవుతుంది. నేను బయటకు వస్తే, ఆత్మ బయటకు వస్తే వెండి పోగులు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ హాస్టల్ అంటే నా హాస్టల్ బడికి ఇక్కడ టచ్ అయి ఉంటుంది. ఈ వెండి పోగులది దారి, అది ఎంత దూరమైనా ఎన్ని లోకాలైనా సాగుతూనే ఉంటుంది అది. అలా కాకుండా ఆ వెండి పోగుల తీగ గనక కట్ అయిపోతే దాన్ని మరణం అంటాం. అట్లా కట్ అయితే ఆత్మని నేను మరి శరీరంలోకి ఎంటర్ కాలేదు. అదొక టెక్నాలజీ, దాన్ని మరణం అంటాం. అంటే నేను అనే ఆత్మని శరీరంలోకి ఇంక వెళ్ళలేను, వెండి పోగల తీగ కట్ అయింది కాబట్టి. ఆ కట్ అయిన తర్వాత దీని మరణం అనుకుంటే, ఆ క్షణం నుంచి జీవించే విధానాల బట్టి ఒక మనిషికి చనిపోయిన వెంటనే అదే సెకండే ఆయన అలర్ట్గా ఉంటాడు. అలర్ట్ అనే దానికి కూడా నేను ఒక నిమిషం వివరణ ఇస్తా. ఆ ఎదురుగుండా కొంతమంది ఆ దేవదూతలు అనండి, లేకుంటే మాస్టర్స్ అనండి, ఆనాపానసతిలో మాస్టర్స్ అని పిలుస్తారు, దేవుళ్ళు అనండి, వాళ్ళు వచ్చి, ఎవరు గాంధీకైనా హిట్లర్కైనా యమభట్టులు అంటారు కదా, అవన్నీ వాళ్ళు కూడా భయపడతాం కదండి. యమభట్టారని చాలా మంది అంటారు. అట్లా మేము నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని కొంతమంది జరిగి బుక్కులు రాసిల్లో అట్లా కనపడి మన హిందువులు భయపడిపోయినాను అన్నారు. అట్లా
యమభటులు అనే వాళ్ళు లేరు, దేవదూతలు అనే వాళ్ళు లేరు. వాళ్ళు చాలా సాత్వికంగా మంచి మీలాగా చిరునవ్వుతో గాంధీకైనా హిట్లర్కైనా కనపడతారు. వాడు జీవితంలో విశేషమైన పుణ్యకర్మలు చేసింటే, ధ్యానం వరకు అనటంలే, విశేషమైన పుణ్యకర్మలు చేస్తే వాడు శరీరం నుంచి బయటకు వస్తూనే వాళ్ళు కనపడతారు. వెంటనే ఎక్కడికి తీసుకోవాలో అక్కడికి తీసిపోతారు. ఎక్కడికి ఏమి లేదు, గతంలో చెప్పాను, ప్లేన్స్ అని ఉంటాయి, సూక్ష్మ లోకాలని ఉంటాయి. వాడి జీవిత విధానం, వాడు ఆ జన్మలో చేసిన పుణ్యం అనుకుందాం, పుణ్యకర్మ అనుకుందాం, గుడ్ కర్మ అనుకుందాం, దాన్ని బట్టి ఆ తలానికి తీసుకుపోతారు. హిట్లను కూడా ఆ తలానికి తీసుకుపోతారు. తీసుకుపోయిన తర్వాత శరీరంలో అన్ని రోజులు అన్ని ఏండ్లు ఉన్నందుకు ఆత్మ ఒక అలసట లాంటి స్థితిలో ఉంటుంది. అంటే నేనే ఆత్మ, అంటే నేనే. అక్కడ హాస్పిటల్స్ లాంటి రూమ్స్ అనుకోండి, లేకుంటే మేఘాలతో ఉన్నాయి అనుకోండి, మీ ఊహకు వదిలేచ్చు. ప్రశాంతంగా సమస్థితిలో ఉష్ణము, మంచి వాతావరణము, శ్రావ్యమైనటువంటి, నాకు సంగీతం ఇష్టం అనుకోండి జీవితంలో, అక్కడ మంచి సంగీతం అనపడుతుంటుంది. పత్రి సార్ గారికి ఫ్లూట్ ఇష్టం కదా, మరి వారి గురువు అయినటువంటి సదానందులు వారు, వారే గురువు కాకుండా వారికి భౌతికంగా ఇంకో గురువు ఉన్నారు వారి సంగీతానికి, పినాకపాని. సంగీతంలో మహాద్రష్ట, చక్కటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది ఆయనకి. అక్కడ ఉంచిన తర్వాత ఇది సేద తీరాలి. ఆత్మకు టైర్డ్నెస్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ ఆత్మ అనే నాతో పాటి నేను చేసిన కర్మలు కలిపి వస్తాయి. ఈ కర్మలు దీన్ని వీక్గా, అలసటగా, నీరసంగా తయారయ్యే రకంగా చేస్తారు. అక్కడ పోయిన తర్వాత ఈ కర్మలు పక్కన పెట్టి ఆత్మని వేరు చేసేటువంటి ఒక, దాన్ని హాస్పిటల్ అనండి, ఆరమ మందిరాలు అనండి, అలా చేసిన తర్వాత ఆత్మ ద్విగుణీకృతమైతే, ఎందుకంటే కర్మలు లేవు. అప్పుడు ఇటువంటి హాయిగైన ఆత్మలన్నిటినీ తీసుకుపోయి ఇట్లా స్క్రీన్ ఒక దగ్గర కూర్చోబెడతారు, చక్కగా ఇట్లా మీలాగా కుర్చీలేసి, మంచి మర్యాద, కాఫీనా టీనా అన్ని, ఎవరు హిట్లర్నైనా అది మర్చిపోకూడదు మీరు, గాంధీనైనా ఇట్లా పక్కనే కూర్చోబెట్టి చూపిస్తే ఆ జన్మలో పుట్టినప్పుడు తల్లి కడుపులో నుంచి చచ్చేంత వరకు నేనేమేం పనులు చేసినాను అని అన్ని తెలుస్తాయి. అక్కడ అట్లా ఇట్లా లేదని వాదన చేయడానికి అవకాశం లేదు. అది చూస్తుంటేనే నేను రియలైజ్ అయిపోతుంటాను. ఆ టెక్నాలజీ అక్కడ ఉంటుంది. గాంధీ, హిట్లర్కి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు చూపించి, నాయనా నీ దగ్గర ఉన్నటువంటి పుణ్యకర్మ ఇంత, పాపకర్మ ఇంత, కాబట్టి నువ్వు జన్మ తీసుకోవాల్సిందే. జన్మ లేకుండా ఉండే స్థితి లేదు నీకు, జనరల్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఇదో ఇన్ని రకాలు ఉన్నాయి, దోమ, పందికొక్కు, ఇంకోటో ఇమీడియట్గా తీసుకోవచ్చు. అవి తీసుకోవడానికి మరీ ఇబ్బంది అనుకో, గాడిద, అది తీసుకోవడానికి నువ్వు ఇంకో కొంతకాలం ఉండాలా. ఇక్కడ ఉన్నంత కాలము నువ్వు చేసిన కొంచెం కర్మ కూడా, 100 రూపాయల కర్మ కూడా తగ్గుతా వస్తుంది ఇక్కడ ఉండాలంటే. రూత్లెస్ బిజినెస్ సార్ అది. వాడికి వెంటనే రిలీజ్ అయిపోయి టక్కన వచ్చేస్తాడు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సమాజంలో మనం గమనిస్తుంటాం, ఏ ఇద్దరు ఒకలాగా, ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఇద్దరు ఒకేలాగా లేరు, ఆలోచన తీరు కానీ ఇంకోటి కానీ. ఇంకా మన సమాజం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్థితులు ఎందుకు వచ్చినాయంటే అక్కడ మనం చేసుకున్న వాస్తవానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఒక కళ్ళంతా లేకుండా జీవితం అంతా ఉండాలి, ఎంత కష్టం అండి. ఉంటేనే కనపడక యాక్సిడెంట్లు అవుతున్నాయి. చెవులు లేకుండా ఎన్నో రకాల వ్యాధులతో, ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో చెప్పనాలివి కాదు, ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయి జీవితంలో చెప్పనాలివి. అట్లా అనుభవించుకుంటూ వచ్చి అక్కడ స్టార్ట్ చేసి మరి ఒక ఈగ, దోమ దగ్గర నుంచి మరి మనిషి జన్మ రావడానికి వేలాది జన్మలు. ఆ జన్మల్లో మంచి చేయడానికంటే కూడా చెడ్డ చేయడానికి మనసు ఉత్సాహపడుతుంది. ఎందుకంటే గత జన్మలో నువ్వు చేసిన పాపకర్మ ఎక్కువ ఉంది, పుణ్యకర్మ తక్కువ ఉంది. పాపకర్మ పుణ్యకర్మ కలిసిన దాన్ని కూడా మనసు డెఫినేషన్ లో అదొకటి. కాబట్టి పాపం ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు పాపం చేయడానికి నెక్స్ట్ జన్మలో కూడా పందికొక్కులా ఉంటే కూడా ఇంటికి వచ్చి ఏదో చేయడానికి ట్రై చేస్తావు. అంటే పందికొక్కు నుంచి మరి ఇంకా కింద జన్మలు, ఇంకా చెప్పాలంటే భూమి కింద, అంటే మాట వరుసకు చెప్తున్నా, ఇంకా దరిద్ర భూయిష్టమైన లోకాలు ఉన్నాయి.
చీకటి, ఇంకా 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 వైతరిణి అనే నది మీరు పేరు వినే ఉంటారు. అది చాలా పవిత్రమైన నది అని చెప్పొచ్చు కింద కొన్ని లోకాలతో పోల్చుకుంటే. ఎట్లా చెప్తావు శర్మ అని అనొచ్చు. గురువుల యొక్క దాంతో నేను వెళ్ళి చూడటం జరిగింది సార్, ఉండి రావటం జరిగింది సార్. సెకండ్ ప్రత్యక్ష నరకం సార్. దోమలంట, తేళ్లంట, అవి ఇవి ఉంటాయి ఆ లోకాల్లో. అంటే ఈ భూమి మీద జీవించడానికి కూడా చాలా అర్హత కావాల. ఆ అర్హత కూడా కోల్పోయి పంది కుక్క అయినా కూడా గత జన్మ పాపం ఉంటది కదా, అదే చేయడానికి పోతే మరి చచ్చిపోయిన తర్వాత మరి వాటికి కూడా మరి హ్యాపీగా తీసుకొని పోతారు. దీంట్లో మనిషి, పంది, ఆవు తేడా ఏం లేదు, అందరినీ చనిపోయిన తర్వాత మర్యాదగా తీసుకుపోతారు. మిగతా జంతువుల్లో ఏంటంటే మిగతా కీటకాలు చనిపోతున్న వెంటనే వెళ్ళిపోతాయి, ఎందుకంటే వాటికి బుర్ర అనేది ఇవ్వలే, విచక్షణ లేదు. కానీ మనిషికి విచక్షణ ఇచ్చినారు కాబట్టి చనిపోయిన తర్వాత వీడు చాలా పాపాలు, చాలా ప్రాపంచికంగా ఉంటే చనిపోయిన తర్వాత వారి వారి అర్హత పట్టాయి 13 రోజులు 15 రోజుల నుంచి 100, 200, 400 ఏళ్ళు, 500, 1000 ఏళ్ళు కూడా ఇక్కడే ఉంటారు సార్. మేము చనిపోయామనే భావన లేకుండా ఇక్కడే ఉంటారు. ఇంగ్లీష్లో ఏదో ఎర్త్ బౌండ్ సోల్స్ అని వింటాం. కొంచెం ఈ ఆరా చూసే వాళ్ళకి ఏదో థర్డ్ ఐ అంటారు కదా, వాళ్ళకి లక్షలాది మంది రోడ్డు మీద మనుషుల కంటే వాళ్ళే ఎక్కువ కనపడుతుంటారు. ఎక్కడ పోవాలో తెలియక తిరుగుతూనే ఉంటారు. మరి వాళ్ళకు అన్ని ఏండ్ల తర్వాత ఆ పరిణితి వచ్చిన తర్వాత అప్పుడు ఈ మాస్టర్స్ వస్తారు, వస్తారు. కానీ వాళ్ళని చూసేటువంటి లేనంత పాపపు పొరలు కమ్మింటాయి. నిజం సార్ ఇది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఆకాశిక్ రికార్డ్స్ అన్నారు. చిత్రగుప్తుడు అన్నారు చూడండి. నిజంగా చిత్తగుప్తుడు, చిత్తం అంటే మనసు, ఈ మనసులోనే మనం చేసిన పాపాలు పుణ్యాలంతా రికార్డ్ అవుతున్నాయి. చిత్రగుప్తుడు అనే సపరేట్ లేడు. వెండి తీగ తెగి మనం చనిపోవటం అని జరిగినప్పుడు, మనం అంటే శరీరం వదిలిపెట్టినప్పుడు ఈ పాపకర్మలన్నీ దాంతో క్యారీ అవుతాయి. అప్పుడు ఆరామ మంత్రాలు అవి కొంచెం పక్కకు పోయిన తర్వాత ఆత్మ ఎనర్జెటిక్గా తయారైంది. ఎనర్జీనే ఉంటుంది ఎప్పుడు అది, అంటే మన మాటల్లో చెప్పడానికి. అప్పుడు దాన్ని ఆకాశ రికార్డు తీసుకుపోతే ఈ కర్మలో వచ్చి పక్కన కూర్చుంటే అప్పుడు నెక్స్ట్ జన్మ ఏం తీసుకోవాలా అనేది ఉంటుంది. ధ్యానం చేసి తెలుసుకున్న తర్వాత చనిపోయిన తర్వాత ఈ రకంగా ఉంటుంది అన్న వాడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ జన్మ ఈ రకంగా ఉంటుంది. కానీ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు నీకు తలకాయ నొప్పులే ఉంటాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అయినా నువ్వు సరిగా ఉంటావు అంటే ఇస్తాం. కానీ నీకు గత జన్మలో క్యాలిక్యులేషన్ బట్టి, రికార్డ్స్ని బట్టి నీకు ఆ బుద్ధి అట్లా ఉండదని చెప్తారు వాళ్ళు. మంచి అడ్వైస్ ఇస్తారు. వాళ్ళ దేవతలు అనొచ్చు, ఇంద్రుడు అనుకోండి, జీసస్ అనుకోండి, అల్లా మీ ఇష్టం వచ్చిన పేరు అనుకోండి. కానీ అక్కడ రూపాలు, ఆ గుర్తులు ఏముండవు, కాంతి శరీరాలు ఉంటాయి. ఒక భాషలో చెప్పాలంటే అవి మనలాగా షేప్ తీసుకుంటాయి. ఆ షేప్ కూడా మనం అనుకున్నందుకే తీసుకుంటాయి. అక్కడ కూడా ఏదో పని చేస్తూ ఉంటుంది, లేకుంటే షేప్ ఉండదు. ఆత్మకి మనం సినిమాలో చూసినట్ల షేపులు గీపులు ఏం ఉండవు. కాకపోతే ఆకాశ రికార్డు చూసేంత వరకు, ఇప్పుడు చనిపోయినప్పుడు నేను ఈ రకంగా ఉన్నా కదా, ఆకాశ రికార్డు చూసేంత వరకు ఇదే రూపంలో ఉండే ఛాన్స్ మనకి ఇవ్వబడుతుంది. నాకు వద్దనుకుంటే మామూలుగా కాంతి, లేకుంటే ఈ రూపం. అక్కడ నాకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఉంటారు అనుకోండి, మా అమ్మ నాన్న, వాళ్ళు నన్ను గుర్తుపడతారు. అంటే చాలా విషయాలు చెప్పకూడదు, రహస్యంగా ఉంచాలి అని అంటుంటారు కదా అందరూ. ఇలాంటి విషయాలు అందరికీ చెప్పకూడదండి. కొన్ని విషయాలు మెయిన్ ధ్యానం ద్వారా మేము వెళ్ళి చూసినటువంటి లోకాల గురించి కానీ ఇంకో విషయాల గురించి చెప్పకూడదు. అంత సీక్రెట్ అని ఎవరు చెప్తారు అట్లా, ఇది సీక్రెట్, ఇది చెప్పకూడదని? నాకు తెలిసిన దాంట్లో ఏంటంటే ప్రకృతి ఎలా ఉంది సార్, ఒక చెట్టు కానీ ఒక జంతువు కానీ ఏదట్లుంది, గుడ్డలు వేసుకొని ఉందా లేకుంటే మామూలుగా సహజంగా ఉందా? అదేవిధంగా సత్యం అనేది బట్టబయలుగా ఉంది. దీంట్లో రహస్యాలు ఏమి లేవు, చెప్పకుండా ఉండేదానికి ఏం లేదు, వేదం వినకూడదు అనేదానికి లేదు. ఏదైనా చెప్పచ్చు, ఏదైనా అంటే ఎదుటివాడికి అర్హత ఉంటే అన్నీ చెప్పేయచ్చు. దీంట్లో ఏమంటారు, రహస్యాలు అట్లాంటివి ఏం లేవు. ఈ సత్యం అనే దాన్ని బట్టబయలే ఉంటుంది, ఎప్పుడు చెప్పడానికే ఉంది. దీంట్లో రహస్యాలు ఉన్నాయి, చెప్పకూడదు అనే మాట మనకు తెలిసిన జ్ఞానానికి ఇంకా సంపూర్ణంగా పర్ఫెక్షన్కి రాలేదేమో అని నా భావన, మై పర్సనల్ ఒపీనియన్. అంటే ఇప్పుడు మీరు ధ్యానంలో ఉన్నప్పుడు వేరే లోకాలకి మీరు వెళ్ళడము, అక్కడ చూడడం ఇవన్నీ జరుగుతాయి కదా, అక్కడ వాళ్ళు మీకు చెప్తారా మీరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు ఇక్కడికి వచ్చినట్టు అని చెప్తారా? చెప్పరు. ఇంకా చెప్పాలంటే చెప్పండి అని చెప్తారు. ప్రతిదీ ఇంకా క్లియర్గా.
ఇప్పుడు సమయాభావం వల్ల మీకు చనిపోయిన తర్వాత ఆకాశక రికార్డు సోల్ ఎట్లా రిలాక్స్ అవుతుంది అనే విషయము కుదించి చెప్తున్నాను. నిజానికి ఇంకా విపులంగా చెప్పటం మూలాన ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉపయోగమే, వాళ్ళ జీవితాలు మార్చుకుంటారనే ఒక ఆశతో ఇంకా క్లియర్గా చెప్పు అని చెప్తారు. ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు బతికుండంగా చెప్పు, వినకుండా చెప్పు, లక్షల్లో కోట్లలో ఒక్కరైనా వింటారేమో, ఆ వినకున్న వాళ్ళు కూడా ఇంకొక జన్మ తర్వాత ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తారేమో, ఈ జన్మలే లేకున్నా. అంత ఆశ ఉంటుంది వాళ్ళకి. దాన్ని పాజిటివ్ థింకింగ్ ఏదో అంటారు కదా సార్, ఎక్స్ట్రీమ్ పాజిటివ్ థింకింగ్. ఎంత విశదంగా వాళ్ళు వినాలనుకుంటే అంత ఓపెన్ గా, అంత డెప్త్ గా చెప్పు. ఏ లోకం ఏ రకంగా ఉంటుంది, పోయినసారి 32వ లోకం చెప్పాను. ఇంకా పై లోకాలు ఎలా ఉంటాయి, పై లోకాలు ఏమంటే దాని తర్వాత ఉండే లోకాలు కారణ లోకాలు, వీటిని సూక్ష్మ లోకాలు అంటారు, యాస్ట్రల్ వరల్డ్స్ అండ్ కాజల్ వరల్డ్స్. అవి ఎట్లుంటాయి, వాటి తేడా ఏంటి, ఇవన్నీ ఉన్నాయి సార్. ఇదే విషయాలు తెలుసుకోవాలనే ప్రజ్ఞ ఉంటుంది చూడండి. ఎంత కావాలంటే అంత చెప్పండి అని వాళ్ళు చెప్తూనే ఉంటారు. వీడు ఇక్కడ ధ్యానం చేసుకునేటప్పుడు కూడా వచ్చి, ఏం బాబు బాగున్నావా, ఇదో ఈ సత్యాలన్నీ చెప్పంటారు. ఈ సత్యాలు చెప్పకూడదు అనే పర్మిషన్ లేదు అనేది ఉండదు. ఆ మాట అనే వాళ్ళు భాష ఏంటంటే, ఎదుటివాడికి అర్హత లేదు కాబట్టి వాడికి చేతిలో కత్తిస్తే ఏమైనా ఇది చేస్తాడేమో, దాన్ని ఉపయోగించుకోలేడేమో అనే భావనతో చెప్పినారేమో కానీ చేతిలో కత్తి కాదు. మనము లోకాల గురించి చెప్తే కూడా వాడు ఈ చెవిలో నుంచి ఈ చెవి వరకు కాదు, ఈ చెవిలో నుంచి ఈ చెవిలోకి బయటకు నోసేస్తాడు. వాడి కర్మ విన్నాడు సార్. ఎంత సత్యం చెప్పేతామో జనాలకు అంత నిష్ఠూరమవుతుంది సార్. చెప్పేవాళ్ళు కూడా ఎలాంటి విషయాలు చెప్పేవాళ్ళు కూడా పిచ్చోళ్ళని మూర్ఖులని కూడా అంటారు కదా. అననీయండి, అంటే అందుకని వాళ్ళు చెప్పరనుకుంటా. కాదు, అననీయండి, అది నా వరకు సత్యం కదా, సత్యమే చెప్పి తీరాల, ధర్మం ధర్మం మాత్రమే గెలుస్తుంది అని స్పష్టంగా చెప్తుంటే ఎదుటి వాళ్ళు ఏమనుకోవడానికి ఏముంది సార్. నేను సత్యం చెప్పడానికి ఉన్నాను, వాళ్ళు అనుకోవటం వల్ల నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. నేను నా కోసం జీవిస్తున్నా, నా ధర్మం కోసం జీవిస్తున్నా, నేనేం చేయాలో దానికోసం. వాళ్ళు జనాలు ఏమన్నా అనుకోనియండి. ఇది ఇప్పుడు మానవుడుగా మీది ఎన్నో జన్మ గురుగారు? మొదటి యుగం నుంచి కూడా జన్మ తీసుకుంటూనే వస్తున్నాను సార్. అంటే మన భాషలో చెప్పాలంటే రాముడు ఉన్నప్పటి నుంచి కూడా జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఇంకొక రకంగా చెప్పాలంటే రాముడు ఉన్న కాలంలో వారితో సమీపంగా నేను కూడా జీవితం సాగించాను సార్. ఆ టైంలో నేను దగ్గర దగ్గర 10 జన్మలు తీసుకున్నాను. రాముడు పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల నేను ఒక 10 జన్మలు తీసుకొని ఉన్నానని నాకు గుర్తుంది. ఇంకా తర్వాత పెద్ద గుర్తు లేదు. రాముడు జీవించి ఉన్న కాలంలోనే మీరు 10 సార్లు చచ్చి 10 సార్లు పుట్టిన. అంటే ఎంత సమీపంలో ఉన్నారు మీరు రాముడికి అప్పుడు? మీకు దగ్గరలో ఉన్నంత సమీపం. ఆయన తిన్న పదార్థాలు ఎట్లుంటాయంటే చెట్టు నుంచి రాలిన పండ్లు, కింద కందమూలాలు ఉంటాయి, అవి కూడా వాటి ఆయుష్ అయిపోయి అట్ట ముట్టుకుంటే తొలగి వచ్చేటువంటి, అంటే ఏ రకంగా బాధ పెట్టకుండా, హింస అనేది లేకుండా చెట్ల పండ్లు రాలినేటివి మాత్రమే తినేవారు. వనవాసంలో కాదు, అయోధ్యలో ఉన్నప్పుడు కూడా, వనవాసానికంటే ముందే వశిష్ఠుల వారితో వైరాగ్యం వచ్చి వారు చెప్పిన తర్వాత మంచినీరు పండు తినడం కూడా మానేశారు ఆయన. ఒక స్థితికి వచ్చి, అంటే అరణ్యవాసం పోతే అక్కడి పండ్లు, వివిధ రకాలైనటువంటి మంచి పరిమళం కలిగిన పండ్లు, మంచి జలం దాన్ని టేస్ట్ కోసం తాగారు కానీ ఆకలితో కాదు. ఇంకా మనం అంటే ఒక్కొక్క విషయం మీద దాదాపు ఒక 2 గంటలు మాట్లాడుకుంటేనే కానీ పూర్తి దాని మీద అవగాహన, దాని యొక్క పరిజ్ఞానం మనకి రాదు. ఒక నక్షత్ర లోకాలు కావచ్చు, లేదంటే విపరీతంగా ఈ విశ్వం అంతా నిండినటువంటి రకరకాల తలాలు ఒకేసారి ఇప్పుడు గతం జరుగుతుంది, వర్తమానం జరుగుతుంది, భవిష్యత్తు కూడా ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ ఎన్నో మీ లోపల ఉన్నవి, అవన్నీ కూడా మాతో పంచుకోవాలని కోరుకుంటూ మీరు ఈ సమయం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. చాలా కృతజ్ఞతలు సార్. ఇంతవరకు మనకి గురుగారు వారు సాధనలో ఎక్కినటువంటి ఎన్నో మెట్ల గురించి చాలా క్లుప్తంగా వివరించారు. ఇవన్నీ కూడా సాధకులకి నిత్య జీవితంలో వచ్చేటటువంటి ఎన్నో సందేహాలకి సమాధానాలుగా ఉంటాయనే వారు మనందరి కోసము ఇక్కడ చెప్పడం జరిగింది. అంతే తప్ప వారికి పర్సనల్గా ఏదో పేరు రావాలని, లేదంటే వారు వ్యక్తిగతంగా ప్రాచుర్యం పొందాలనే విషయాలు మాత్రం వారికి ఎప్పుడూ లేదు, గతంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు కూడా వారికి. ఎందుకంటే
వారి సాధనలో ఇప్పుడు ఉన్నటువంటి వారి స్థితి అందుకోవడానికి మనకి ఎన్ని జన్మలు అంటే కొంతమందికి మనకంటే మరి మీలో ఎంతోమంది ఉండొచ్చు ఆ ఎదిగిన వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తుదేగా మనం ఆ స్థితికి చేరుకోలేం. అలాంటి గొప్ప స్థితిలో ఉండి వారు మనకి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇంకా రాబోయే ఎపిసోడ్లో మరింత విస్తారంగా వారి నుంచి జ్ఞానాన్ని తీసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.